ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పాన్ కార్డు ఉన్న వారందరికీ ఈ ఒక్క పని కనుక చేయకపోతే కార్డు రద్దు. చాలా రోజులు మరి కొద్ది రోజులు మాత్రమే అయితే ఉందన్నమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది. ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు ఎలాగో పాన్ కార్డు అలాగా, కాబట్టి భారతదేశ పౌరులందరికీ ఇది అత్యవసరమైన సమాచారం అన్నమాట. మీ పాన్ కార్డు మరియు ఆధార్ కార్డు అనుసంధానించడం అంటే లింక్ చేయాలన్నమాట, తప్పనిసరి. దీనికి సంబంధించి ప్రభుత్వం చివరి గడువు రేపు అయితే ఉంది. కాబట్టి ఎందుకు లింక్ చేయాలి, ఎలా లింక్ చేసుకోవాలని చూద్దాం. ఆదాయ పన్ను చట్టం 1961 ప్రకారం పాన్ ఆధార్ కార్డులు అనుసంధానం చట్టబద్ధమైన బాధ్యత. గడువులోగా లింక్ చేయకపోతే పాన్ నిష్క్రమణ అవుతుందంటే ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. యాక్టివ్లో ఉండదు. జనవరి 1 నుంచి 2026 నుండి మీ పాన్ కార్డు పనిచేయదు. కాబట్టి పెద్ద జరిమానా అంటే గడువు దాటిన తర్వాత లింక్ చేయాలనుకుంటే ₹1000 జరిమానా చెల్లించాల్సి అయితే ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు ఆటంకం కలుగుతుంది. బ్యాంక్ ఖాతాలు తెరవడం, పెద్ద మొత్తంలో డబ్బు డిపాజిట్ చేయడం కావచ్చు, విత్డ్రా చేయడం, అదేవిధంగా ట్యాక్స్ రిటర్న్, ఐటీఆర్ దాఖలు చేయడం వంటివి కూడా ముఖ్యమైన ఆర్థిక కార్యకలాపాలన్నీ కూడా సో తీవ్రంగా ఏర్పడే అవకాశం అయితే ఉంది. కాబట్టి అంతరాయం స్టేట్ అంటే మీ స్టేటస్లో తనిఖీ చేయడం ఎలా అనేది కేవలం 2 నిమిషాలు తెలుసుకోవచ్చు. మీరు ఇప్పటికే లింక్ చేస్తారో లేదో తెలియకపోతే చాలా ఈజీ అనమాట. 2 సులభమైన మార్గాలు ఉంటాయి. ఆన్లైన్ ద్వారా ఎటువంటి లాగిన్ అవసరం లేదనమాట. ఒకటి ఆదాయ పన్ను ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ అనేది incometax.go.in వెబ్సైట్ అనేది గూగుల్లోకి వెళ్ళి అందులో టైప్ చేయండి. వచ్చిన వెబ్సైట్లో దానిపైన క్లిక్ చేసి హోమ్ పేజ్ పైన కిందికి స్క్రోల్ చేసిన తర్వాత లింక్ ఆధార్ స్టాటస్ అని కనిపిస్తుంది. ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీ పాన్ నెంబర్ మరి ఆధార్ కార్డ్ నెంబర్, అందులో ఫస్ట్ పాన్ నెంబర్ తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మీ ఎంటర్ చేయండి. తర్వాత వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ పైన నొక్కండి. దాని తర్వాత మీ స్క్రీన్ పైన వెంటనే ఫలితం కనిపిస్తుంది. యువర్ పాన్ ఈజ్ ఆల్రెడీ లింక్డ్ అని ఉంటే విజయవంతంగా లింక్ అయ్యేదనమాట. పాన్ నాట్ లింక్డ్, మీరు వెంటనే లింక్ ఏదైతే ప్రక్రియను పూర్తి చేయాలన్నమాట. SMS ద్వారా, ఇంటర్నెట్ లేకపోయినా కూడా మీ మొబైల్ ఫోన్లో మెసేజింగ్ యాప్ ద్వారా తెరవండి. కొత్తగా మెసేజ్లో ఫార్మాట్లో టైప్ చేసి UIDPN అనగా పాన్ స్పేస్ 12 అంకెల ఆధార్ నెంబర్, అదే 10 అంకెల పాన్ నెంబర్ చేస్తే తర్వాత ఇలా ఎంటర్ చేసి తర్వాత ఈ నెంబర్ ఉంటుంది, మెసేజ్ చేయాల్సి అయితే ఉంటుంది. తిరిగి వచ్చే మెసేజ్లో మీకు లింక్ స్టాటస్ తెలుస్తుంది అనమాట. చిన్న నిర్లక్ష్యం వల్ల మీ ముఖ్యమైన ఆర్థిక పత్రాలు నిష్క్రమణ కాకుండా ఉంటుంది. కాబట్టి చాలా తక్కువ టైం అవుతుంది. మరి గడువు పెంచుతారా లేదనేది కూడా చాలా రోజుల నుంచి పెంచుతూ వస్తుంది.